వెల్కమ్ టు అవర్ ఛానల్ NNL ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఎవరైతే విల్లాస్ తీసుకొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి ఈ ORR ఎగ్జిట్ 3కి దగ్గరలో అతి సమీపంలో అంటే 1.5 కిలోమీటర్ లోపలనే కర్దనూర్ సర్వీస్ రోడ్ ఆనుకుని ఇన్ఫోసిటీ కౌంటైన్ విల్లాస్ ప్రాజెక్ట్ ఉందన్నమాట. అది సుమారు 103 విల్లాస్ ఉన్నాయి. అది ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో 8 acresలో ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. అయితే దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనకు హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ వీటన్నిటికీ ఇటు ఎగ్జిట్ 2 నుంచి మనం పోల్చుకుంటే ఎంత దూరం అవుతుందో ఒక 2-3 కిలోమీటర్స్ ఆధారంగా అవుతుంది ఎగ్జిట్ 3 నుంచి కూడా. అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు షామీర్పేట్, మేడ్చల్, కుంపల్లి అటు సైడ్ నుండి వచ్చి ఎవరైతే ORR మీదకి వస్తారో వాళ్ళు ఎగ్జిట్ 2 కంటే ముందుగానే ఎగ్జిట్ 3 దిగుతారనమాట. అంటే 10 kilometers ముందుగానే దిగుతారు, ఓ 10 minutes అడ్వాన్స్గానే దిగుతారనమాట. అయితే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ సర్వీస్ రోడ్ అనుకుని ఉన్నది ORR ఎగ్జిట్ 3 దిగిన తర్వాత. సో కర్దనూరు పేరే కానీ కర్దనూరు విలేజ్ వరకు పోయే అవసరం లేదు, ORR సర్వీస్ రోడ్ అనుకుని ఉన్నది. సో ఇది మాత్రం కన్స్ట్రక్షన్ బ్రిక్స్ అంటే రెడ్ ఇటుకలతోటి కట్టబడినాయి, సిమెంట్ ఇటుకలతోటి కట్టబడింది కూడా కాదనమాట. సో ఇది 4 BHK విత్ హోమ్ థియేటర్స్ ఉన్నది. ఇది 250 square yardsలో ఇంకా తక్కువ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. అలాగే 3500 SFT వరకు కన్స్ట్రక్షన్ చేసుకున్నాయి అనమాట. సో కస్టమర్ కన్వీనియంట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈస్ట్ ఫేసింగ్ ఆర్ వెస్ట్ ఫేసింగ్ ఆర్ సైజెస్ అనమాట SFT. సో ఇక్కడ చుట్టుపక్కల మన కంపేర్ టు కొల్లూరు, వెల్లిమల్ల ఈ వీళ్ళతో పోల్చుకుంటే మనకి దగ్గరలో మనకి 1 CR డిఫరెన్స్ వస్తుంది. అంటే మనకి 3.5లో కూడా మనకి ఇక్కడ విల్లా దొరుకుతుంది అనమాట. 4 BHK విత్ హోమ్ థియేటర్. సో ఎవరైతే 3.5 లోపల విల్లాస్ తీసుకోవాలన్న ప్లాన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రం ఇది చాలా రీజనబుల్ ప్రైస్. ఇంకా డిస్టెన్స్ విషయానికి వస్తే ఇంకా సిటీ బయటకు వచ్చినప్పుడు ఎగ్జిట్ 2 దిగే బదులు ఎగ్జిట్ 3 దిగవలసి ఉంటుందన్నమాట. అయితే దిగినంటేనే మాత్రం 1.5 kilometer డిస్టెన్స్లో ఉన్నది, విలేజ్ వరకు పోయే అవసరం లేదన్నమాట. సో మీకు ఈ వివరాలన్నీ కూడా ఈ డైరెక్టర్ అన్నట్టు నేను మీకు తెలియపరుస్తాను. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతుంది. అదేవిధంగా నేను డిస్క్రిప్షన్లో ఫోన్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కాంటాక్ట్ చేస్తే నేను ఫర్దర్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను అనమాట. సో మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, బాయ్. ఈ ప్రస్తుతం ఇన్ఫోసిటీ కౌంట్ విల్లాస్ ఈ కర్దనూరు ఎగ్జిట్ 3 దగ్గరలో ORR సర్వీస్ రోడ్ ఉన్న విల్లాస్ అన్నమాట. ఇవి 150 square yards నుంచి 250 square yards వరకు ఉన్నాయి. సో అలాగే మనకి 3 BHK హోమ్ థియేటర్ వస్తుందన్నమాట. సో ఇది ఎగ్జాక్ట్గా ఈ 150 square yards టు 250 square yards నుంచి ఈ 2500 square yards నుంచి 2500 square yards వరకు SFT కన్స్ట్రక్ట్ చేయబడింది అనమాట. సో ఇదొక గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్. దీనికి ఇక్కడ వాష్రూమ్ అటాచ్డ్ అనమాట. ఇది సో ఇక్కడ నుంచి ఇది హాల్లో ఉన్నాము. హాల్లో నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అన్నమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్నట్టు. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 2 years అయింది. ఇది సాఫ్ట్వేర్ పీరియడ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి ఉన్నాం అన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి ఇది బెడ్రూమ్ ఒకటి. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో నుంచి ఇలా బాల్కనీలకు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ వే ఇచ్చారనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మీకు చూడొచ్చు. ఇది ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ 3కి దగ్గరలో చివరిలో ఉంది. సర్వీస్ రోడ్ నుంచి దూరం వెళ్ళే అవసరం లేదు. సర్వీస్ రోడ్ నుంచి డైరెక్ట్గా మనం
ఈ వెంచర్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. సో ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ చూస్తారు కదా, ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ చూస్తారు, అది కిడ్స్ బెడ్రూము. ఇటు సైడ్ ఉన్నది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది విశాలంగా. సో దీనికి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ వచ్చింది, ప్లస్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట. ఇది డ్రెస్సింగ్ ఏరియా. సో డ్రెస్సింగ్ ఏరియా నుంచి ఇట్లా మనకి టోటల్గా వచ్చి బెడ్రూమ్ విధంగా ఉంటుంది. తర్వాత సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాను ఇప్పుడు. ఈ సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తే అంత గ్రానైట్ వేస్తారన్నమాట. స్టైర్ కేస్ చూసారు కదా, సో రైలింగ్ కూడా గ్లాస్ నీట్గా ఉంది. ఇక్కడ మనకి సెకండ్ ఫ్లోర్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ కొన్ని బిల్డింగ్స్కి ఈ 250 స్క్వేర్ అవడానికి పైన ఒక బెడ్రూమ్ కూడా వస్తుంది. దీనికి ఇక్కడ ఒక వాష్రూమ్ అటాచ్డ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఈ బెడ్రూమ్ నుంచి ఇట్లా మనం రైట్కి తిరిగామంటే హోమ్ థియేటర్లోకి ఎంటర్ అవుతాం. దిస్ ఈజ్ హోమ్ థియేటర్. హోమ్ థియేటర్ విధంగా ఉంటుంది. సో ఈ సెకండ్ ఫ్లోర్లోనే మళ్ళీ మనకి ఇలా బయటకు వెళ్తే ఇక్కడ పైన బయట ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. సో బయట టెర్రాస్, ఈ టెర్రాస్ పైన ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇదిగో మీరు ఈ విధంగా చూడొచ్చు, ఎందుకంటే ఎగ్జిట్ 3లో వెళ్తున్న వెహికల్స్ కూడా మనకి ఇక్కడ కనపడతాయి అన్నమాట. ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ 3 దగ్గర నుంచి వెళ్తున్న వెహికల్స్ మీరు ఇందులో కనపడుతుంటాయి. మీకు అలా కనపడుతుంది ఇన్ఫో సిటీ కౌంటీ అన్నమాట. సో ఏమన్నా ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే కాంటాక్ట్ చేస్తే ఏమన్నా ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అలానే ఇంకా నియర్ బై మీకు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ ఇవ్వగలుగుతాం. నమస్తే అండి. నమస్కారం. ఇది ఎన్ఎన్ఎల్ ఆల్ యూట్యూబ్ ఛానల్ సార్. ఓకే. మనకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏరియాలో కొల్లూరు కానీ హైటెక్ సిటీ నుంచి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, వెళ్ళాలనుకున్నా ఈ కొల్లూరు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే నాకేంటంటే ఇక్కడ మనకి కర్నూలులో ఇక్కడ విలాస్ ఉన్నాయని తెలిసి నేను ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఓకే. సో ఇక్కడ ఉన్న విలాస్ పరిస్థితి ఎంత ల్యాండ్ కన్స్ట్రక్ట్ చేస్తారు, ఎన్ని విలాస్ ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి, చాలా చెప్పాలని నేను ఖచ్చితంగా అండి. మన ఇన్ఫో సిటీ కౌంటీ ప్రాజెక్ట్ మనకి మొత్తం 8.5 acres ఉంటుంది. 103 విల్లాస్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. టోటల్ ప్రాజెక్ట్ అంతా మీరు చూస్తే అంత బ్రిక్ ఫినిష్ అయిపోయింది, ప్లాస్టింగ్ అయిపోయింది, మైక్రో స్టేజ్లో ఉంది. ఆల్ 103 విల్లాస్. అండ్ లొకేషన్ వైజ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్. ఓకే, సింపుల్గా చెప్పాలి, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ మన ప్రాజెక్ట్. సో దట్స్ అవర్ ప్రైమరీ లొకేషన్. అండ్ amenities వచ్చే వాటికి we have all amenities, multi-purpose hall, gym, club halls, swimming pools, cricket pitch, basketball courts, cycling, walking track, తర్వాత గెస్ట్ రూమ్స్ కానీ ఉన్నాయి, క్లబ్ హౌస్లో, సూపర్ మార్కెట్ ప్రొవిజన్, ఫార్మసీ, యోగా రూమ్, ఇలా అన్ని amenities మనకు ప్రాజెక్ట్లో ఉన్నాయి. విత్ లాట్ ఆఫ్ గ్రీన్ ఏరియాస్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్తో పాటు. అండ్ మనకు స్పెసిఫికేషన్స్ వచ్చేపాటికి ఈచ్ యూనిట్ వచ్చేసి 200 square yards ఉంటుంది. అండ్ ఇట్స్ 3,305 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్, 3,360 వెస్ట్ ఫేసింగ్. సింపుల్గా చెప్పాలి అంటే ఎనీ విల్లా ఇట్స్ 4 bedroom విల్లా ప్లస్ హోమ్ థియేటర్. సో 4 bedrooms అటాచ్ టాయిలెట్స్ ఉంటాయి. అండ్ అగైన్ ఒక క్వార్టర్ రూమ్ ఉంటుంది, ఒక గెస్ట్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి. ప్లస్ అగైన్ హోమ్ థియేటర్ మనకు ఏదైనా రూఫ్ బార్ ఫిక్స్ చేసుకున్నా కూడా సెపరేట్ ఒక టాయిలెట్ అనేది వస్తుంది. సో దట్ ఏంటంటే ఇట్స్ వెరీ కంఫర్టబుల్. అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇస్తున్నాము. అండ్ టు మేక్ ఇట్ మోర్ ప్రిసైజ్, గచ్చిబౌలి ఎగ్జాక్ట్లీ మనకు 15 minutes డ్రైవ్ మనకి ఇక్కడ నుంచి. అండ్ క్యాండియర్ కట్ చేసుకోవడం వల్ల మీకు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 15 minutes డ్రైవ్ కనవచ్చు. అండ్ మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏదైనా చూసుకుంటే కనుక గోడియం ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్ హార్డ్లీ లైక్ 4-5 minutes. అండ్ కాండిడాస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్ హార్డ్లీ లైక్ 2-3 minutes మనకి. కొత్తగా ఎగ్జిట్ వచ్చేసి హార్డ్లీ 3 minutes. సో ఇలా లొకేషన్ వైజ్ వీఆర్ వెరీ ప్రైమరీ లొకేటెడ్. అండ్ ప్రాజెక్ట్ మొత్తం రెడీ కన్స్ట్రక్షన్ అండ్ టాప్ నాచ్ క్వాలిటీ విత్ very prime location we are existing. So this is about the project. So
సో అయితే ఇక్కడ మాకు ఉన్న డౌట్ ఏంటంటే జనరల్గా కస్టమర్లు ఈరోజు బయట కొన్ని ప్రాబ్లమ్స్ ఆయడానికి భయపడుతున్నారు. అలాంటి మనకి పక్కలు ఆయన అట్లా భయాలని లేదు కాబట్టి దాని మీద కస్టమర్ ముందుకెళ్ళచ్చు. They have to visit now. This is HMDA Reda Approved project and it's a Hydra free project. Hydra issue ఏమన్నా మార్కింగ్స్ ఇచ్చారు. మీకు స్టిల్ డౌట్స్ ఏమైనా ఉంటే లేట్స్ లో HMDA.in వెళ్ళండి. లేట్స్ ఎక్కడ ఉన్నాయి అన్ని మెన్షన్ చేస్తారు. ఏ ల్యాండ్స్ ఇంపాక్ట్ అయితే మెన్షన్ అవుతుంది. ఇట్స్ టోటలీ ఫ్రీ ఫ్రమ్ Hydra and it's with 100% approvals and best of luck. Present to be sold is wasting registration and Best of luck. So at present the price quoting that takes may vary from time to time. But as of now today మనకు December 2024 వచ్చేసి మనకు ప్రైస్ ఇప్పుడు 9,800 per SRP is the base price. So it's exactly exit 3 వచ్చి ఇక్కడ నుంచి half kilometer. Exit 3 నుంచి అంతే అండి 1.5 kilometer. Less than 2 minutes, 3 minutes అవును నేను కూడా చూసాను కదా టూతో ఏదైనా పెద్ద పరగపడుతుంది 10 minutes నాకు కూడా ఈ బిల్డింగ్స్ విషయంలో నేను అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే జనరల్గా కన్స్ట్రక్షన్ అన్ని సిమెంట్ బ్రిక్స్ కడుతున్నారు. ఇక్కడ మీరు అదే మన వెబ్ కన్స్ట్రక్షన్ టోటల్ చేస్తాం కంపేర్ చేస్తారు కాబట్టి చాలా సాలిడ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మన వెదర్ కూడా కంట్రోల్డ్గా ఉంటుంది వెబ్ వచ్చేసి. సో ఎండాకాలంలో కూడా 10% హీట్ తక్కువ ఉంటుంది. సో టోటల్ 100 villas. 103 villas. 103 villas. 8 types project. సో ఫర్దర్ ఇప్పుడు ఈ రోజు ఎవరైనా స్టార్ట్ చేస్తే పర్చేజ్ మీ దగ్గర ఎన్ని రోజులు మీరు గోయింగ్ టు బి హ్యాండ్ ఓవర్ యాక్చువల్లీ అయితే 6 to 8 months. సో మాక్సిమం 1 year అనుకోండి. 25 December విల్ బి హ్యాండింగ్ ఓవర్ ద ప్రాజెక్ట్. 5,800 is the price. And next February end వచ్చేసి again we are increasing the price. So కాస్ట్ తగ్గే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము. సో దట్స్ ద రీజన్.